హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విహాన్ వేదిక్ మ్యాథ్స్. నెక్స్ట్ టాపిక్ వచ్చి హెచ్సిఎఫ్ ఆఫ్ 12, 18 2 నెంబర్స్ ఇచ్చాడనమాట. ఈ 2 నెంబర్స్ మనం టైప్ 3 మెథడ్ యూజ్ చేసి, అంటే ఫార్ములా మెథడ్ యూజ్ చేసి మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఓకేనా, ఆల్రెడీ చెప్పాక నేను హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి 3 మెథడ్స్ ఉంటాయని చెప్పి. ఇది ఫార్ములా మెథడ్, థర్డ్ మెథడ్ అనమాట. హెచ్సిఎఫ్ 12, 18 1-2 మెథడ్స్ కూడా సేమ్ ఇదే ప్రాబ్లం చెప్పాను, ఇప్పుడు కూడా సేమ్ ఇదే ప్రాబ్లం చెప్తున్నా, అంటే వేరియేషన్ క్లియర్గా తెలియడానికి. హెచ్సిఎఫ్ ఆఫ్ 12, 18 ఇఫ్ ఎల్సిఎం ఈజ్ 36. ఇక్కడ మనకి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఖచ్చితంగా ఎల్సిఎం అనేది తెలిసి ఉండాలి. ఈ ఫార్ములా మెథడ్లో ఫార్ములా హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ కామా బి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి బై ఎల్సిఎం ఆఫ్ 2 నెంబర్స్ ఏ కామా బి. ఇదనమాట ఫార్ములా. ఈ ఫార్ములా యూజ్ చేసి మనం చేస్తాం. అంటే అది ఇచ్చిన 2 నెంబర్స్లో ఒక నెంబర్ని ఏ ఈజ్ ఈక్వల్ టు అనుకుంటున్నా, అంటే 18. నెక్స్ట్ బి ఏ ఈజ్ ఈక్వల్ టు 12, బి ఈజ్ ఈక్వల్ టు 18. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు, ఎల్సిఎం ఆఫ్ 12, 18 ఎల్సిఎం ఎంత ఇచ్చాడు, 36 ఇచ్చాడు. అంటే ఎల్సిఎం ఆఫ్ 12కి 18కి ఎల్సిఎం ఎంత ఇచ్చాడు, 36. ఇక మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటిది, హెచ్సిఎఫ్ ఆఫ్ 12, 18 ఈ రెండింటికి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను నేను. అంటే 12 ఇంటూ 18 బై ఎల్సిఎం ఆఫ్ 12, 18 ఇదనమాట. ఓకేనా, హెచ్సిఎఫ్ ఆఫ్ 12, 18 అనే దాన్ని వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నా. ఫార్ములా ఏ ఇంటూ బి కాబట్టి 12 ఇంటూ 18 బై ఎల్సిఎం ఆఫ్ 12, 18. నెక్స్ట్ 12 ఇంటూ 18 అనేది అలాగే రాసుకున్నా. ఎల్సిఎం ఆఫ్ 12, 18 ఎంత ఇచ్చాడు మనకి, 36. ఓకేనా. నెక్స్ట్ దీన్ని క్యాలిక్యులేషన్ మనకు తెలిస్తే డైరెక్ట్గా ఇక్కడే చేసుకోవచ్చు. లేదంటారా, దీన్ని నేను ఈ 12ని నేను 6 2s r అని చెప్పి రాసుకున్నా. 12ని 6 2s r. నెక్స్ట్ ఈ 18ని 6 3s r అని చెప్పి రాసుకున్నా. నెక్స్ట్ డినామినేటర్ని 36ని 6 6 r. ఓకేనా, ఈ 6 న్యూమరేటర్లో ఉన్నది, డినామినేటర్లో 6 క్యాన్సిల్ అయిపోద్ది. అగైన్ మళ్ళీ న్యూమరేటర్ డినామినేటర్లో ఈ 6 క్యాన్సిల్ అయిపోద్ది. రిమైనింగ్ ఎంత ఉంది అక్కడ, 2 ఇంటూ 3 6. ఇట్ మీన్స్ దేర్ ఫోర్ హెచ్సిఎఫ్ ఆఫ్ 12, 18 ఈజ్ ఈక్వల్ టు 6 అనమాట. ఓకేనా, అర్థమైంది నాన్న. ఇది ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ వచ్చి సెకండ్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చింది ఏంటన్నా, ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 22 and 26 అండ్ దీని ఎల్సిఎం ఈస్ 286. ఇక్కడ కూడా సేమ్ ఇదే మెథడ్ చేస్తున్నాయి. ఇక్కడ ఫార్ములా మెథడే. ఇక్కడ మనకి ఏ వాల్యూ ఎంత ఇచ్చాడు, ఏ ఈజ్ ఈక్వల్ టు 22, బి ఈజ్ ఈక్వల్ టు 26 ఆ వాల్యూ ఇచ్చాడు. నెక్స్ట్ ఎల్సిఎం ఆఫ్ ఏ కామా బి ఎంత అన్నాడు, 286. నెక్స్ట్ ఒక ఫార్ములా అది రాసుకుంటున్నాను నేను. ఫార్ములా ఏంటి ఇక్కడ, హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ కామా బి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి బై ఎల్సిఎం ఆఫ్ ఏ కామా బి. ఇది ఆ ఫార్ములా అనమాట. ఇప్పుడు ఈ వాల్యూస్ ఏ వాల్యూ, బి వాల్యూ, ఎల్సిఎం వాల్యూ ఈ అకార్డింగ్ టు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను నేను. హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ కామా బి ఈజ్ ఈక్వల్ టు 22 ఇంటూ 26 బై ఎల్సిఎం ఆఫ్ 22, 26. 22, 26. ఈ 22 ఇంటూ 26 బై ఎల్సిఎం ఎంత ఇచ్చాడు మనకి, ఎల్సిఎం 286. ఇప్పుడు న్యూమరేటర్ డినామినేటర్ ఏమైనా కామన్గా ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయా లేవో చెక్ చేసుకోవాలి ఫస్ట్ మనం. అంటే ఇది చూస్తే మనకి 11 టేబుల్, 11 1s 11 2s. ఇది 11 టేబుల్ క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉందా, 286ని 11 టేబుల్లో డివైడ్ చేసుకుంటే ఇది 22 times 2 మైనస్
8 minus 2 అంటే 6, డ్రాప్ ద 6, 11 6 ఆర్ 66 అంటే ఇది మనం రాసుకోవచ్చు. మనం 286ని 11 into 26 అని చెప్పి రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఈ 26ని కూడా మనం 2 into 13 అని చెప్పి రాసుకోవచ్చుగా, అటు న్యూమరేటర్ కానీ డినామినేటర్ కానీ. అంటే ఈ 22ని 2 into 11 అని చెప్పి రాసుకుంటున్నా. అంటే నేను క్యాన్సిలైజేషన్కి ఈజీగా ఉంటాయి, నేను సింపుల్గా ఒక స్టెప్ ఎక్స్ట్రా రాస్తున్నా. 22ని 2 into 11, ఈ 26ని 2 into 13 బై ఈ 286 అనేదాన్ని 11 into అంటే 286 వాల్యూ ఎంత వచ్చింది మనకి 11 into 26 బై 26 అంటే 2 into 13. ఓకేనా? ఇది పైన 26 ఉంది కాబట్టి దాన్ని కూడా యాజ్ అలాగే ఉంచేసుకోవచ్చు. 11 క్యాన్సిల్, 2 క్యాన్సిల్, 13 క్యాన్సిల్. ఇక్కడ మిగిలింది అంతా 2. Therefore HCF of 22, 26 ఈజ్ ఈక్వల్ టు 2 అనమాట. ఓకేనా? అర్థమైంది నాన్న? ఏ డౌట్ ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.